ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుందన్నారు మంత్రి సీతక్క. ఈ మేరకు ప్రజా దర్బార్ కార్యక్రమంలో పాల్గొని ప్రజల నుంచి నేరుగా దరఖాస్తులు స్వీకరించారు. భూపాలపల్లి మండలం గుర్రంపేట గ్రామంలో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా గుర్రంపేట, పెద్దపూర్, సబ్బక్కపల్లి, లంబాడి తాండా, బాబుసింగ్పల్లి గ్రామాల క్లస్టర్లకు సంబంధించిన ప్రజా దర్బార్లో మంత్రి సీతక్క పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నిరుపేదలందరికీ ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డులతో పాటు ప్రభుత్వ పథకాలు అందిస్తామన్నారు. కాబట్టి ఇల్లు లేని వాళ్ళని చూసి మళ్ళీ ఒక విడత ఇప్పుడు ఇస్తాం, మళ్ళీ ఇంకొక విడత ఇస్తాం, ఇంకా 2 సార్లు ఇచ్చేది ఇల్లు. ఇందిరమ్మ ఇల్లు లేని ఊరు ఉండొద్దు అనేది సీఎం గారి లక్ష్యం. అంటే గుడిసెలు ఉండొద్దు, గుడిసెలన్నింటినీ బంగ్లాగా కట్టాలి, ప్రతి ఊర్లో ఇందిరమ్మ ఇల్లు ఉండాలి. ఎందుకంటే ఈరోజు ఆనాడు భూములు లేని భూములు పంచింది, పక్కా ఇల్లు ఇచ్చింది, పింఛన్ సిస్టమ్ తీసుకొచ్చింది, ఎన్నో కార్యక్రమాలు చేసిన మహానాయకురాల పేరు మీద ఇల్లులు ప్రతి ఊర్లో పేదలకు ఉండాలనేదే మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి యొక్క ఆలోచన. కాబట్టి దయచేసి గొడవలు పెట్టుకోకండి. సెలక్షన్ చేసే కమిటీ కానీ, ఎంక్వైరీ చేసే కమిటీ కానీ ఫస్ట్ పేదోళ్ళు, అట్లా గుడిసెలోళ్ళు, పైన టార్పాలు వేసినోళ్ళు అట్లాంటి సెలక్షన్ చేసుకొని రండి. వాళ్ళకి రేకులలో కూడా మళ్ళీ ఇవ్వడం జరుగుతుంది, పెంకలలో రేకులలో కూడా ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి అశ్రద్ధ చేయకుండా ఈరోజు వచ్చినటువంటి వాళ్ళు దరఖాస్తుల రూపంలో వేస్తే అవన్నీ కూడా రికార్డ్ చేసుకొని చేయడం జరుగుతుంది. అదే కాకుండా రేషన్ కార్డులు కూడా ఇంకా ఎవరైనా లేకుంటే చాలా పెద్ద ఎత్తున రేషన్ కార్డులు ఇచ్చిన మన గవర్నమెంట్ వచ్చినాక రేషన్ కార్డులు ఇచ్చి ఖాళీగా కూర్చోలే. సన్న బియ్యం కూడా మా అక్కలు కానీ అన్నలు కానీ ఇంటింటికి సన్న బియ్యం. అంతకుముందు పొద్దున్నాక పని పోయి వచ్చి దొడ్డు బియ్యం తింటే కడుపు నిండా తినలేక కడుపు మార్చుకొని ఉండే పరిస్థితి ఉండేది. సన్న బియ్యం అంతకుముందు ఎస్సీ కాలనీలలో కానీ లేదా బీసీ కాలనీ ఎక్కడైనా 200 యూనిట్ల కరెంటు